లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ చేపడుతున్న వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర లయన్స్ క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ రీజన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ శ్రీదేవిరెడ్డి అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ 1 పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగాను, ఫాస్ట్ గవర్నర్ క్లబ్ ఇన్స్టిలేషన్ ఆఫీసర్ ముందులూరు విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగా, ఫాస్ట్ గవర్నర్ వేలూరు సూర్యనారాయణ గౌరవ అతిథిగా హాజరయ్యారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి లయన్స్ క్లబ్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందులూరు విశ్వేశ్వరరావు లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్, కందాల కనకదుర్గ సెక్రటరీ బులుసు శ్రీవాణి, కిషోర్ ట్రెజరర్ ఆచంట వెంకటలక్ష్మిలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడెంట్ కందాల కనకదుర్గకు ఆమె భర్త కందాల రవి చేతుల మీదుగా బాధ్యతలు అందించారు. తొలుత క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవిరెడ్డి గత ఏడాది చేపట్టిన 150 సామాజిక సేవా కార్యక్రమం వివరాలు తెలియజేశారు. ముఖ్య అతిథి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ 1 పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులంతా ఐక్యంగా సర్వీస్ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రీజనల్ చైర్మన్ మాలతి వసుంధరి ఏడాది విజన్ క్లబ్ చక్కటి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించి క్లబ్ను అగ్రగామిగా నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ నాయకులు తలారి రామచంద్రరావు, కంచమతి శ్రీనివాస్, వినోద్, దొడ్డి రామసుబ్రహ్మణ్యం, పద్మ తులసి, మాండలిక శాస్త్రి, రవిశంకర్, పట్నాయక్, గంటి భాస్కర్రావు, నాగమణిలు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉమామహేశ్వరరావు, పాస్ట్ గవర్నర్ ముందులూరు విశ్వేశ్వరరావు, వేలూరు సూర్యనారాయణ లయన్స్ క్లబ్ విజన్ సభ్యులు శాలువాలు కప్పి జ్ఞాపకాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు, లయన్స్ క్లబ్ విజన్ సభ్యులు, లయన్స్ క్లబ్ స్టార్ సభ్యులు, పలువురు లైన్ లీడర్స్ పాల్గొన్నారు. మన జిల్లాలోనే ఒక మంచి ఆదర్శమైన క్లబ్గా వాళ్ళు మన ముందు ఉన్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అటువంటి క్లబ్కి ఈరోజు ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ క్లబ్ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేద్దామండి. జనరల్గా మనం చాలా ఇన్స్టిట్యూషన్ చూసాం. ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్లు ముందు లైనేజ్ గురించి కనుక చెప్తారు, చెప్పిన తర్వాత మెంబర్స్ని ఇన్స్టాల్ చేస్తారు. సో దీన్ని కొద్దిగా మార్పు చేసుకుంటూ మన అందరం కలిసి ఈ యొక్క విజన్ క్లబ్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. నేనొక్కనే ఒక ఆఫీసర్కి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం కాకుండా మనందరం కలిసి చేద్దాం. సో ముందుగా మనం చేసే పని ఏంటి, లైనిజం గురించి కొద్దిగా రిజిస్ట్రేషన్ ఆఫీసరు అసలు లైనిజం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా మనుగడ సాగిస్తుంది, ఇవన్నీ చెప్పిన తర్వాత కొన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత మెంబర్స్ని బోర్డుని ఇన్స్టాల్ చేస్తారు. విజన్ అంటేనే ఆ ప్రిన్సిపల్ ఈస్ వెరీ సింపుల్. వి ఆల్వేస్ మూవ్ విత్ విజన్ అండ్ వి ఆర్ ఆల్ ఉమెన్ ఇన్ దిస్ క్లబ్. All women powerhouse. It is a powerhouse transforming compassion into meaningful action while aligning our service with global causes of Lions Club International. We firmly believe that when women lead, communities thrive. During the 25-26 Lionistic year, our impact was felt deeply across the region as we successfully completed over 150 service activities. We were even proudly featured in Lions magazine, receiving global recognition for our outstanding community service, that is installation of water plant at Jetpi High School. Our commitment to global causes like promoting the environmental sustainability by protecting the water bodies. CKE movement lo mana Shastri garu అనుకుండి మంచి సపోర్ట్ తోటి ఇప్పుడు కూడా ఆయన అలాగే సపోర్ట్ చేస్తున్నారు. చాలా చక్కని క్లబ్ అండ్ విజన్ క్లబ్. అది కాకుండా ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు తెలిసింది ఆవిడ మహిళా సెక్రటరీ గారు, ఒక రాజకీయ పార్టీకి మంచి అనుభవం. అలాగే వాణికిషోర్ గారు చెప్పలేదు, 2 సంవత్సరాలు ట్రెజరర్, 2 సంవత్సరాలు సెక్రటరీ. అందులో ఇప్పుడు రాబోయే ట్రెజరర్ గారు ఒకప్పుడు నా టైంలో 23-24 మైత్రి క్లబ్ ప్రెసిడెంట్గా చేసి ఆ సంవత్సరం ఆవిడ ఎంజాయ్ చేయడం కాకుండా
క్లబ్ మెంబర్స్ అందరి చేత కూడా ఎల్సీఎఫ్ డొనేషన్ చేయించారు. కొన్ని క్లబ్లు చూసి చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ గురించి తలుచుకున్న ఆ క్లబ్ గురించి వచ్చిన సంతోషంగా ఉంటుంది. నేను ఇష్టపడే క్లబ్లో విజన్ క్లబ్ టీవీ గారు చూసుకున్నప్పటి నుంచి కూడా విజన్ క్లబ్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. అదే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకే విధంగా ప్లాట్కి వెళ్తారు. ఇప్పుడు ఎవరో డౌన్కి అంటే కూర్చునేంటి అంతా కరెక్ట్గానే ఉంటారు కాబట్టి అంటే అంత కోఆర్డినేషన్ చాలా వరకు ఎక్కడ చూడలేదండి. మల్టిపుల్లో కూడా చాలా క్లబ్లు చూస్తూ ఉంటాం, జిల్లాలు చూస్తూ ఉంటాం. అద్భుతమైన కోఆర్డినేషన్. దాని అందరికీ కారణం కూడా విశ్వేశ్వరరావు గారు. రెండు క్లబ్లకి ఆయన మెంబర్షిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ విధంగానే విజన్ అండ్ ఎలైట్ పరిసరాలని మెయిన్ లైబ్రరీలో మనకి ఎలా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటాను. ఖచ్చితంగా 2 ఏళ్ళ ట్రావెల్ చేస్తాయండి. ఈ రోజుల్లో లైనిజం అంటే నాకు క్వశ్చన్ అడిగారు విశ్వేశ్వరరావు గారు. నా ఉద్దేశంలో లైనిజం అంటే సభ్యులు, క్లబ్బులు, డబ్బులు అని అడిగా తయారు. ఇప్పుడు మేము ట్రైనింగ్కి వెళ్ళినా లేకపోతే మల్టిపుల్కి వెళ్ళినా మీరు ఎంతమంది సభ్యులు జాయిన్ చేస్తారు, మీరు ఎన్ని క్లబ్బులు పెడతారు, మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు. ఒక రకంగా దుర్గ గారికి, సెక్రటరీ శ్రీవాణి గారికి, ట్రెజరర్ వెంకటలక్ష్మి గారికి నా తరపున, నా హోమ్ క్లబ్ శ్రీశక్తి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా వాళ్ళ గురించి చెప్పడానికి మేము సరిపోము. వాళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేశారు. శ్రీదేవి గారు చాలా మంచి మంచి ప్రోగ్రాంలు చేసి ఈరోజు జడ్సీగా నామినేట్ అయ్యారు. ఆవిడ శుభాకాంక్షలు అండి. మీరు ఇదే స్పీడ్లో మాకు ఒక క్లబ్ని ఇస్తారని ఆశిస్తున్నాం. జీవిటీగా కోరుతున్నాను. క్లబ్కి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఆ క్లబ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారు ఎవరిని ఫాలో అవ్వరు, కానీ వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా యూనిక్. ఇటువంటి సర్వీస్ కార్యక్రమాలు కూడా చేయొచ్చా అని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. గతంలో నేను ఆర్సీగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేసేవారు. సబ్ జైల్లోకి తీసుకెళ్ళారు. నన్ను సబ్ జైల్లో ఉన్న ఖైదీకి టెస్టులు చేయించారు, మెడికల్ టెస్టులు. సబ్ జైలు ఎదుర్కొంటే ఒక వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇలా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుంటారు.